ఈ పునరుద్ధాన దినములో కూడి వచ్చిన ప్రియబిడ్డలందరికీ దైవచనుడిన హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి 7వ కీర్తన ధ్యానాన్ని ఇది చేసుకుందాం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతి నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవ్వడును లేకపోగా వారి సింహము వలె ముక్కలుగా చీల్చకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగించిన ఎడల నాతో సమాధానముగా నుండు వారికి నేను కీడు చేసిన ఎడల. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఒక మాట సెలవిస్తున్న రీతిగా మనం చూస్తున్నాం. అయితే అంటున్నాడు, నేను నీ శరణ చూచి ఉన్నాను. చాలాసార్లు ఈ మాటలు మనము విన్నాం. కీర్తనకారుడు ప్రతి విషయంలో కూడా అరే దావీదు మహారాజు మాత్రం మంచిగా నేను నీ శరణ చూచి ఉన్నాను, మరి నిన్నే నీ వైపే చూస్తున్నాను, అయినా శత్రువు నన్ను తరుముచున్నారు, నన్ను ఎంతగానో బాధిస్తున్నారు, తరుముచున్నారు. అయితే అతను అంటున్నాడు, నేను కీడు చేసిన ఎడల నాకు సమాధానంగా ఉన్న వారికి నేను కీడు చేసిన ఎడల అంటాడు. ఏమంటాడు? నాతో సమాధానంగా ఉన్న వారికి నేను అంటే కీడు చేయలేదు. తన సమాధానంగా ఉన్న వారికి నేను కీడు చేయలేదని ఇక్కడ ఉడిగా మన తెలియపరచబడుతుంది. అందుకనే ఆ మాట అనగలుగుతున్నాడు. అంటున్నాడు, నా చేత పాపము జరిగించిన ఎడల నాతో సమాధానముగా నుండిన వారికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకునివ్వు, నా ప్రాణము నేలకు అనగద్రొక్కునేమో, నా అతి స్వాధమును మట్టి పాలు చేయనేమో, నిర్మితముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. ఏమంటున్నాడు? నిర్మితముగా బాధిస్తున్నారు, మాటలతో, పనులతో, క్రియలతో, అన్ని విషయాల్లో కూడా. అయినా కూడా నేను సంరక్షిస్తున్నా. వారికి బాధ వచ్చిందా? ఆడుకుంటున్నా. వారికి ఏదొచ్చినా అది నీ ప్రేమను చూపిస్తున్నా. నేను ఎందుకంటే నీ శరణ చొచ్చి ఉన్నాను కనుక. అందుకనే నేను ఎవరికైనా కీడు చేయటం లేదు. నాకు కీడు చేసిన వారికి కూడా నేను మేలే చేస్తున్నాను కదా. చూడండి, నేను మేలే చేస్తున్నాను, కీడు అనేది వారికి నేను చేయటం లేదు అని ఎందుకు ఇక్కడ చెప్పగలుగుతున్నాడు? తను మేలు చేస్తున్నాడు కనుక. వాస్తవాన్ని మనం చూసుకుంటే యేసు ప్రభు మనకి అన్ని మన కోసం మేలే చేస్తున్నాడు కానీ కీడు మనకి ఏమీ చేయడు. కానీ మనమేం చేస్తున్నాం? ఆయనకి కీడు తలపెడుతున్నాం. ఆయన నామానికి అప్రతిష్ట పాలు చేస్తున్నాం. ఆయన నామానికి అవమానం తీసుకొస్తున్నాం. ఆయన్ని అనేకుడికి అప్పగిస్తున్నాం. కారణము ఆయన చూపే ప్రేమ, ఆయన చేసే మేలు, ఆయన మనల్ని ఎంతగానో సంరక్షిస్తున్నాడు. ఎన్ని విషయాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు, ఎంతో మనల్ని బలపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ఆదుకుంటున్నాడు.
ఆపద వచ్చినప్పుడు ఆయన మనల్ని ఆదరించేవాడిగా ఉంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆపద పోయిన తర్వాత ఆ మేలుని మరిచిపోతాం. అలాగే మేలు చేసే వారికి కూడా కీడు తలపెడుతూనే ఉంటాడు. ఆ మేలు ఏమిటనేది గ్రహించరు. ఇది దేవుని ప్రేమ అనేది తెలుసుకోలేక మరి ఏం చేస్తూ ఉంటారు? దాన్ని ఆ పాటికి మన ఆ కష్టం కాసేపటికి మనకు తీరిపోయింది, ఆ తర్వాత మనకు వాళ్ళకు అవసరం లేదు, ఏమైనా సరే అవసరం లేదు. ఇది మనకున్న విధానము. ఇది మంచిదంటారా? మనము కీడు చేసేవారి కూడా మేలు చేసేవారిగానే ఉండాలి. దేవుని బిడ్డలని మనకు దేవుడు నేర్పించింది. ఎవరైనా మనకు కీడు చేసినా మనం మేలు చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేసేవారిగా ఉండకూడదు. మనం ఏం చేస్తున్నాము? కీడు చేసేవారిగానే. మన మేలు జరిగిన తర్వాత వారితో మేలు చేయించుకుంటాము. మన బాధలన్నిటిలో కూడా ఏ బాధ వచ్చినా కానీ ఆదుకున్న సమయంలో అది గుర్తుకు రాదిక. ఆ చేసిన మేళ్ళని కూడా మర్చిపోతారు. మేమే గొప్ప, మేము గొప్పవాళ్ళమే, మా ప్రార్థన బట్టి దేవుడు మాకు చేశాడు, మా నీతిని బట్టి చేశాడు అంటాడు. కానీ నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు అని బైబిల్ గ్రంథం మనకి చెబుతుంది. నీతిమంతుడని ఆయన ఒక్కడు తప్ప ఎవడు నీతిమంతుడు అనేది లేనే లేడు. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడు అని నువ్వు చెప్పుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఒక్కడు మాత్రమే నీతిమంతుడు. ఆయనే ఒక్కడు. ఆయనకి మించిన వారు భూమి మీద లేరు. ఒక్కడే దేవుడు భూమికెల్లాలో, ఒక్కటే గ్రంథము భూమికెల్లాలో. ఈ భూమి అంతటికి, ఈ సృష్టి యావత్తు అంతటికి దేవుడు ఒక్కడే. ఆయనే యెహోవా దేవుడు. అది ఆయన రాసినదే పరిశుద్ధ గ్రంథము ఈ భూమికి. కానీ ఎన్నో ఉన్నాయి. అస్సలైన గ్రంథము నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను తప్పించడానికి, పాపము నుండి శాపము నుండి మనల్ని విడిపించడానికి, పాపమును మనం చిన్నకుండా సాతాను చేతులు మనము పట్టుబడకుండా మనం ఉండటానికి ఈ పరిశుద్ధ గ్రంథము ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే
అంటున్నాడు చూడండి. అంటున్నాడు యెహోవా శత్రువులు నన్ను తరుముచు అన్నాడు. నన్ను తరిమే పట్టకనివ్వు, నా ప్రాణమును నేలకు అనగదొరుకునివ్వు, నా అతిశయ స్వాదము మట్టి వారు చేయము. దీని విధముగా నన్ను బాధించు వారికి నేను సంహరించింది కదా. యెహోవా కోపము తెచ్చుకొని లేము, నా విరోధుల ఆగ్రహమును అనచటకు లేము. చూడండి, నన్ను అనగదొరుకుటకై హల్లెలూయా అంటున్నాడు. నన్ను అనగదొరుకుటకై మేలు కొనుము, నన్ను ఆదుకొనుటకై మేలు కొనుము. అంటే వీళ్ళు నన్ను అనగదొరకాలని చూస్తున్నారు, నన్ను ఆదుకోవటానికి లేము. నువ్వు మౌనముగా ఉండద్దు అయ్యా. మీరు చూస్తే సింహాలే ఆగ్రహం కలిగి ఉన్నారు. వీరి హృదయములో అతి భయంకరమైన విధానం ఉన్నది. ఎంతో ఆగ్రహాన్ని పెట్టుకొని కోపముతో వాడు నన్ను తరుముచున్నారు, నిలబడలేకుండా తరుముచున్నారు, బాధిస్తున్నారు. నా మీద ఎంతగానో నన్ను నాశనం చేయాలని వారు పూనుకున్నాడు. అయితే అయ్యా, ఇక నువ్వు లేమో, నువ్వు ఆదుకోవడానికి లేమో, నువ్వు మౌనంగా ఉండద్దు, నువ్వు లేగయ్యా అని ప్రార్థిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? లేగయ్యా అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి, న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా చూడండి, వారికి పైగా ఏమంటున్నాడు? పరమందు చూడండి, ఆశీనుడము కమ్మో యెహోవా, జనములకు తీర్పు తీర్చువాడా. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి, నా విషయములో నాకు న్యాయము తీర్చుము. ఏమంటున్నాడు? నా దగ్గర నీతి ఉందా, యథార్థత ఉన్నదా, అది నీకు మాత్రమే తెలుసు, ఇక్కడ ఎవరికి తెలియదు. అయితే నాలో ఏ నీతి ఉన్నదో, నాకు ఎలా యథార్థత నాలో ఉన్నదో నువ్వు చూసి నాకు తీర్పు తీర్చు. దాన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చు. వీరి ఆగ్రహాన్ని నుంచి నన్ను విడిపించడానికి నువ్వు లెగిసిరా. న్యాయవంతుడు కనుక న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చేవాడివి నీవు. మనుష్యులు న్యాయాన్ని అన్యాయంగా మార్చుతారు, అన్యాయాన్ని న్యాయంగా మార్చుతారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వారికి నచ్చిన విధానంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మాత్రము ఆయన దగ్గర అన్యాయం అన్యాయమే, న్యాయము న్యాయమే. న్యాయానికి తీర్పు తీర్చేవాడు ఆయన, న్యాయమును జరిగించేవాడు, న్యాయకర్త. ఆయన దగ్గర అన్యాయం అనేది లేదు, అన్యాయానికి అక్రమానికి తావు లేదు. దాన్ని చూసి ఆయన సహించేవాడు కాదు. అది ఉంటే మనల్ని వాడుకోడు, అది ఉంటే మనల్ని ప్రేమించలేడు, అది ఉంటే మనల్ని ఏం చేశాడు? మనల్ని నిలబెట్టలేడు. కాబట్టి అందుకే దావీదు అన్నాడు, నీవు న్యాయాన్ని అన్నిటినీ తెచ్చేవాడివి, న్యాయానికి తీర్పు తీర్చేవాడివి. నీ దగ్గర న్యాయం ఉన్నది, అన్యాయమును జరిగించేవాడు కాదు. న్యాయానికి అన్యాయమైన తీర్పు తీర్చవు, న్యాయానికి న్యాయమైన తీర్పు తీర్చేవాడు కనుక నాకు తీర్పు తీర్చు అనే ధైర్యంగా అంటున్నాడు. ఈరోజు నువ్వు అనగలుగుతావా? మన దగ్గర ఉందా న్యాయం? చెప్పాలి.
మన దగ్గర న్యాయం ఉందా? ఉందా? మనము మంచిని చెడుగా మరుస్తాం, చెడిని మంచిగా మాట్లాడుతాం. అంటే మనకు నచ్చినైతే అది అన్యాయమైన పర్వాలేదు, నచ్చాలి, దాన్ని మంచిగానే తీసుకొస్తాం. అది దేవుడికి ఇష్టమైనది కాదు. న్యాయమైన అది మన ఇంటి వారు అవ్వచ్చు, బయటి వారు అవ్వచ్చు, మన కడుపు పుట్టిన వారు అవ్వచ్చు, బయటి వారు అవ్వచ్చు. ఎవరైనా సరే న్యాయమే, అన్యాయము అన్యాయమే. అన్యాయాన్ని నువ్వు న్యాయంగా కనుక తీరిస్తే నువ్వు కూడా దోషి కింద నువ్వు లెక్కే. దేవుడు దాన్ని చూసి నిన్ను ఓర్చుకోడు, ఇష్టపడడు. నీదనేసరికి నువ్వు కట్టుబెట్టుకుంటున్నావు. నీ ఇంటిలో పాపం జరుగుతుంటే పాపాన్ని కట్టుబెట్టుకొని నా ఇంటిలో ఏ పాపము లేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు. నీ ఇంటిలో ఉన్న పాపాలను నువ్వు గుర్తించాలి. నీ ఇంటిలో ఏం జరుగుతుందని గుర్తించి దాన్ని ఖండించాలి, దాన్ని గర్దించాలి. అలా కనుక నువ్వు చేయకుండా నీ ఇంటిలో చాలా భయంకరమైన పాపాన్ని పెట్టుకొని ఎదటి వారి వైపు చూసినది పాపం అంటే దేవుని దృష్టిలో నేరస్తుడివి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి, మనల్ని మనం కడుక్కొని మనలో ఉన్న దాన్ని తీసివేసుకోవాలి. ఏదైనా కనపడితే మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నేర్చుకోవాలి. అంతేగాని మన ఇంటిలో అన్నీ జరుగుతూనే ఉంటాయి, అన్నీ చేస్తూనే ఉంటారు. మా ఇంటిలో ఏ తప్పు లేదు అంటారు, మాలో ఏ పాపం లేదు అంటాడు. కానీ కీర్తనకారుని అంటాడు, నాకు తీర్పు తీర్చు, న్యాయం తీర్పు నా దగ్గర నువ్వు లెగిసిరా, నువ్వు ఉండొద్దయ్యా. మీరు నన్ను బహుగా తరుగుతున్నారు, మీరు నన్ను రక్షించడానికి అతి భయంకరంగా నా మీద దొరుకుతున్నారు. కాబట్టి వీరి నుంచి తప్పించేది ఒక్కడు మాత్రమే, న్యాయవంతుడివి, న్యాయానికి తీర్పు తీర్చేవాడి నువ్వు మాత్రమే అని ఆయన దేవుని సన్నిధిలో మనం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే అందుకే అంటే నేను చూడండి, చదవండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఇక్కడ 9వ వచనం చూడండి. హృదయములను అంతరిత్ర్యములను పరిశోధించు నీతి గల దేవా, దుష్టుల చెడుతనమును మార్పును నీతి గల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయాలను రక్షించు దేవుడే నా కేడుములు మోయివాడై ఉన్నాడు, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమెరిగిన వాడైనా హృదయమును అంతరింద్రియములను పరిశోధించువాడు. జ్ఞాపకం చేసుకోవాలి, సమస్తము మనలో ఏమున్నదో ఆయనకి తెలుసు. మనం కప్పిపెట్టుకుంటే ప్రయోజనం లేదు, మనం దాచిపెట్టుకుంటే ప్రయోజనం లేదు. మనలో ఎంతో గూడు పెట్టుకొని పాపాన్ని ఉంచుకొని నాలో ఏ పాపము లేదు అనకూడదు. ఎందుకంటే దేవునిలో ఏ పాపము లేదు. మానవుడైన ప్రతి మానవుడిలో పాపము జరిగిస్తూనే ఉంటాడు, పాపములోనే బ్రతుకుతూ ఉంటాడు. కానీ పాపము లేదని చెప్పటానికి ఎవరికి కూడా తగదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈ రోజున వాడు తప్పు, వాడు పాపులు, వాడు దుర్మార్గులని ఈనాడు తీర్పులు తీరుస్తున్నారు. కానీ అందుకే వింటున్నాడు, ఒకడు వరి తిరుగుతున్నాడంటే
వాడు ఎలాంటి వాడు, ఏదైనా సరే వాడి మీద ఇరుసుకుపడుతున్నాడు. నేనే గొప్పోడిని, నేనే నీతివంతుని, యథార్థవంతుని అనుకుంటున్నాడు కదా. ఎవరికి వారే జ్ఞానులమే, మేము గొప్పవాళ్ళమే, మాకంతా గ్రంథం అంతా తెలుసు, వాళ్ళకి ఏమీ తెలియదు. తెలియకుండా ఒక్కొక్క విధంగా దేవుడు రక్షించుకొని వాడుకుంటూ ఉంటాడు. పాపములో మునిగిన ప్రతి ఒక్కరిని పాపాల నుంచి విడుదల తీసుకురావడానికి, విడిపించడానికి లోకానికి మహనీయుడు వచ్చాడు. ఆయన మన కోసము దేనికి వచ్చాడంటే మనల్ని రక్షించడానికి, మన పాపాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చడానికి వచ్చాడు. ఆయన పాప పరిహారము బలిగా వచ్చాడు కనుక మన పాపానికి విముక్తి అవడానికి వచ్చాడు. అతని పాపం చేశాడండి, నా పుట్టిన కాచి నేను ఏ పాపం ఎరగను, వాళ్ళందరూ ఎవరు ఏ పాపం ఎరగకుండానే బ్రతుకుతున్నారు కదా. చాలా వరకు ఈనాడు చాలా మంది కూడా మేము గొప్ప అదే తెలిసిన వారిని, వాళ్ళకి ఏం తెలియదు అంటున్నాడు. కానీ దేవుడు విచ్చులేని పామరుని వాడుకుంటానన్నాడు. పనికి రాని వారిని పనికొచ్చే పాత్రలుగా వాడుకుంటానన్నాడు. లోకానికి పనికి రాని వారిని నేను ఆయన నాకు పనికొచ్చే వారిగా వాడుకుంటానన్నాడు. దావీదు తన పనికి రాని వారిని దేవుడు పిలిచి తనని వాడుకున్నాడు. అందరికి పనికి రాని వాడైనా కానీ దేవునికి పనికొచ్చే పాత్రగా వాడుకున్నాడు. చక్కని ఖడ్గంగా వాడుకున్నాడు, కృతజ్ఞతగా నిలబెట్టుకున్నాడు. ఈనాడు చాలా మందిని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఒక్కొక్క రీతిలో వాడుకుంటుంటే ఏం చేస్తున్నారు? దేవుడి నామాన్ని అప్రతిష్ఠ చేస్తున్నారు. వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళని ఒకరు తీర్పు తీర్చుకుంటున్నారు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, న్యాయపు తీర్పు తీర్చేవాడు కనుక నువ్వురా, నాకు నా అంతర్యములు నా సమస్త ఎరిగిన వాడు కనుక నువ్వురా నాకు తీర్పు తీర్చడానికి. ఈ మనుషులు కాదు కానీ నీ వచ్చి నాకు తీర్పు తీర్చు అంటున్నాడు. మరి వీళ్ళందరూ ఎవరంటే తీర్పు తీర్చడానికి? ఒకరికొకరు తీర్పు తీర్చడానికి ఎవరు స్మృతి కలిగిన వాడు, ఎవడు పరిశుద్ధుడిగా ఉన్నాడు తీర్పు తీర్చడానికి? నువ్వే పార్టీ వాడివి? మనిషికి తీర్పు తీర్చడానికి నువ్వే పార్టీ వాడివని దేవుడు అడుగుతున్నాడు. వీళ్ళందరూ ఎవరంటే తీర్పు తీర్చడానికి? వారు అక్కడ ఉన్నారు, వీరు ఇలా ఉన్నారని తీర్పు తీర్చేవారే కానీ ఒకరినొకరు ప్రోత్సహించేవారు ఎవరు కూడా లేరు. తీర్పులు ఎక్కువైపోయాయి, ఎవరికి వారే తీర్పు తీరుస్తున్నారు. రేపు వీళ్ళందరికీ దేవుడు ఒక తీర్పు తీరుస్తాడని వీళ్ళకి అర్థం కావటం లేదు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని నాకు నేనే గొప్పని డబ్బులు వేసుకుంటూ బ్రతుకుతున్నారు తప్ప వాక్యాన్ని వినజల్లేవాడు లేడు, స్వార్థ ప్రకటించేవాడు లేడు, దేవుని మాటలు వినిపించేవాడు లేడు, నశించేవాడిని వెలిగి రక్షించేవాడు లేడు, పాపముల మునుగుతున్న వారిని పాపా నుంచి విడిపించేవాడు లేడు. అంత వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ద్వారా అనేకులు రూపాయి సంపాదించుకోవడానికి ఏమో వాళ్ళకు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా లేనే లేరు ఈ రోజుల్లో. అందుకే ఒక రోజు ఉన్నది, అగ్నిగుండములు ఏర్పరచబడి ఉన్నది. అది ఎలాంటి వారికి అనేది ఉన్నది. అందుకే గంధమేదయ్యా మానవుల
హల్లెలూయా. ఏముంది? గండం. ఒక రోజున ఉన్నది. ఆయన గొప్ప దైవాన్ని కొలవకుండా, ఆయన ప్రకటించకుండా, నాకు నేను గొప్పవాడిని, నాకు నేను తెలివి కలిగిన వాడిని, వాడు తప్పువాడు, వారిలో తప్పు ఉన్నది, వారు మోసం చేస్తున్నారు, వారి అబద్ధికులు, స్వస్థతలు లేవు, కార్యాలు లేవు అని దేవుని నామాన్ని అపదిష్ట పాలు చేస్తున్నారు. ఈరోజు స్వస్థతలు లేవు అనటానికి ఎంతో మందిని కూడా ఎలాగో చూశారు. కానీ దేవుడు ఎంత మందిని స్వస్థపరుస్తున్నాడు. ఈ షాలోన యూనివర్సిటీలో ఎన్నో స్వస్థతలు జరిగినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వారిని తీసుకుని వెళ్ళిన బ్రతికేరు. ఇక ఆశీర్వాదాలు కూడా చేతులు ఎత్తేసిన వారిని కూడా దేవుడు బ్రతికించాడు. మరి అదే ఏమైపోతాయి? నిజంగా నువ్వు దేవుని వైపు చూస్తూ, నిజంగా దేవుని నువ్వు నమ్మిన వ్యక్తివైతే, నిన్ను నువ్వు శుద్ధి చేసుకున్న వ్యక్తివైతే, నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివైతే, దేవునికి లోబడిన వ్యక్తివైతే, నీకు అసలు డాక్టర్ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మేము ఒక టాబ్లెట్ కాదు, ఎన్నో భయంకరమైన మమ్మల్ని ఎదుర్కొంటున్నాయి. ఎన్నో వచ్చినా కానీ దేవుని మీద డిపెండ్ అయిపోయి ఆయన ఆనుకున్నాం. మరణించిన దేవుని కొరికే, బ్రతికిన దేవుని కొరికే బ్రతుకుతుంది. ఈరోజు టాబ్లెట్ లేకుండా ఈ సంవత్సరాల నుంచి బ్రతకగలుగుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. స్వస్థపరచు యెహోవా నేనేనని సెలవిస్తున్నాడు ఆయన. నీలో విశ్వాసం అంటే, నిజంగా దేవునిలో వాడబడే వ్యక్తివైతే, దేవుని కృపావరాలను పొందుకున్న వ్యక్తివైతే, నిన్ను వాడుకుంటాడు. నిన్ను నడిపిస్తూ నిన్ను వాడుకోవటానికి అని సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తూ, నేను నీ శరణ చొచ్చి ఉన్నాను అన్నాడు. శత్రువు వచ్చిందా? నీవున్నావు, నన్ను ఏమీ చేయలేదు. ఎందుకంటే నేను అపకారం చేసేవారికి ఉపకారం చేయడానికి ఇష్టంగా ఉన్నాను. నాకు కీడు తలపెట్టినా నన్ను పాడు చేయాలనుకున్న వారికి కూడా నేను మేలే చేస్తాను ప్రభువా. అయితే దాన్ని నువ్వు చూసేవాడివి, నువ్వు అంతరంగములు వెలిగిన వాడివి. కానీ నీ దగ్గర అన్యాయము లేదు, న్యాయకర్తము కనుక న్యాయాన్ని జరిగించే దేవుడు నీవని ఆయన మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని అందుకునే వారికి ఈ లోకంలో ఉన్న దాని వైపు చూడకుండా, ఈ లోక ఆశల వైపు చూడకుండా, దేవుని వైపు చూస్తూ దేవునితో బ్రతికే వారికి ఆయన ఏది కొడుకు చేయడో. హల్లెలూయా. వారిని వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మనకి చేత కాదు, స్వస్థతలు జరగవు మన దగ్గర. జరగపోయినా ఎదుటోళ్ళ దగ్గర జరగకూడదు కదా. ఈనాడు చాలా మంది ఈ విధంగా వ్యతిరేకంగా ఎవరికి వారే గొప్పవాళ్ళని డబ్బులు వేసుకుంటూ ఈరోజు దేవుని నామాన్ని అవమానపాలు చేస్తున్నారు. వారు ఏం మాట్లాడతారో వారికి అర్థం కావట్లేదు, ఏది మాట్లాడుతున్నారో వారికి తెలియకుండానే వారు మాట్లాడుతున్నారు. కానీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలందరి పాపములను మన్నించుమని వేడుకొనుము. మాటలందరి పాపములను మన్నించుమని వేడుకొనుము. ఆట పాటలందు మాట లాడుతానే రంగులగును. ఏమంటున్నాడు? ఆట పాటలందు మాట లాడుతా నేరము. కాబట్టి మన మాట చాలా చక్కగా ఉండాలి. నోరు మనదే కానీ ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు
ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కానీ 4 గోళ్ల మధ్యలో నీతిమంతులు నలిగిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, నీ నోరు నీ కన్ను జాగ్రత్త, ఏం జాగ్రత్త ఉండాలి? మన కన్ను జాగ్రత్త ఉండాలి, మన నోరు జాగ్రత్త ఉండాలి, మన కాళ్ళు చేతులు ఈ చెవులు జాగ్రత్త ఉండాలి. ఈ చెవులు వినరాని వాటిని వినకూడదు, ఈ నోరు మాట్లాడరాని వాటిని మాట్లాడకూడదు, ఈ కళ్ళు చూడరాని వాటిని చూడకూడదు. మన ఇంట్లో టీవీలు ఉంటాయి, అన్నీ ఉన్నా కానీ వాటిని చూడకూడదు. ఏది చూడాలో ఏది చూడకూడదు నేర్చుకోవాలి. ఆ కన్ను చూసిన దాన్ని ప్రతిదీ జరిగిస్తానికి ఇష్టపడుతుంది. ఆ నోరు మాట్లాడిన ప్రతి మాటకి తీర్పు కలుగుతుంది. కాబట్టి ఈనాడు చాలా మంది కూడా దేవుని తెలుసుకొని బోధించేవారు అవ్వచ్చు, వినేవారు అవ్వచ్చు, అందరూ కూడా భయంకరమైన మాటలు, చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. ఎదుటి వారు తప్పు చేసి ఒకవేళ ఎదుటి వారు తెలుసో తెలియకో మాట్లాడినా కానీ వారిని ఎలాగ మాట్లాడుతున్నారంటే వీరు నోరు అతి భయంకరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. కానీ దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు. ఆ రోజు తప్పించుకునే అవకాశం లేదు. ఈ రోజు నేను మంచివాడిని, నేను మంచిదాన్ని నేను చెప్పుకోవచ్చేమో కానీ రేపు నన్ను తప్పించుకునే అవకాశమో లేదు. ఎలా తప్పించుకోలేవు? అది తెలియక దావీదు ఇంతగా బాధపడుతున్నాడు, ఆయన ఇంతగా రోధిస్తున్నాడు. తప్పించుకోవడం తెలియక తప్పించుకోలేవనే కదా. ఆయన చేతి నుంచి తప్పించుకునేవాడు లేడు. ఈ లోకంలో మనుషుల నుంచి తప్పించిన దేవుడి దగ్గర నుంచి తప్పించుకునేవాడు లేడు. ఆయన న్యాయవంతుడు కనుక న్యాయానికి తీర్పు తీర్చేవాడని తెలుసుకొని అది అంటున్నాడు, నాకు నువ్వు తీర్పు తీర్చు అంటున్నాడు. ఎక్కడ తప్పించుకోగలుగుతావు? అందుకే అంటాడు, సింహపు నోట నుండి తప్పించుకునగా ఎదుగు పట్టు ఎదురైనాడు.
ఎక్కడ తప్పించుకోగలుగుతావు? ఇటు పోదామా? ఏముంటుంది ఇక్కడ? సింహముడు. అయ్యో సింహం తప్పించుకుంటే ఉంటుంది. గోడ దూరి పరిగెత్తుదామంటే అక్కడ ఉంటుంది పాము. ఎటు చూసినా తప్పించుకునే అవకాశమో లేదు. ఎందుకంటే ఆ భయంకరమైన దినాన్ని తప్పించుకునే అవకాశం ఎవరికీ లేదు. అందుకని నువ్వు తప్పించుకోవాలంటే ఇప్పుడే నువ్వు తప్పించుకోవాలి. ఇప్పుడే నువ్వు మార్పు చెందాలి. ఇప్పుడే దేవుని వైపు చూడాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి. నిన్ను ఉన్న పాపాన్ని కడుక్కొని, ఎదుటి వారి పాపముగా నువ్వు చూసేది మొదటి నీ పాపాన్ని నువ్వు కడుక్కోవాలి. నిన్ను నువ్వు శుద్ధి చేసుకొని ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించాలి. ఆయనతో నడవటం నేర్చుకోవాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా, ఎవరు విడిచినా, ఎవరు నిన్ను కాదన్నా కానీ దేవుడు కాదన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రం నిన్ను ఆదరించేవాడు. ఆయన నిన్ను విడిపించి రక్షించగలిగిన సమర్థుడు. ఈరోజు నువ్వు తప్పించుకోవాలంటే రేపు దాని వైపు తెలియకుండా అక్కడ కనుక నువ్వు చిక్కబడకుండా ఉండాలంటే ఇదే సమయము, దేవుడిచ్చిన సమయాన్ని. ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. దేవుని మాటలు వింటూ ఉండాలి. నువ్వు రక్షింపబడి నీ పక్కన వారిని కూడా రక్షణలోకి తీసుకురా. ఆయన గురించి వార్త వినిపించు. ఎవరైనా తప్పు చేసాయా ఇది మంచిది కాదు, ఇలా ఉందాం మనం. మన దేవుడు గొప్పవాడు. మన దేవుడు సాత్వికుడు, యథార్థవంతుడు. మన దేవుడు నీతిమంతుడు. ఆయన మార్గమే నీతితో కూడినది. ఆ మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. ఈ లోక యాత్రలోకి మనం ఉన్నాము. యాత్ర చేయడానికి వచ్చాము. ఈ యాత్ర ప్రయాణంలో మనం దేవునికి యథార్థత కలిగి మంచి ప్రయాణం చేద్దాం. ఒకప్పుడు తెలియకను చేసేవాము, ఇప్పుడు తెలుసుకున్న తర్వాత దేవుడు సత్యవంతుడని నువ్వు గుర్తెరిగి ఇప్పుడు దేవుడితో నడుద్దామయ్యా. ఇది కావాలి. ఏమయ్యా నువ్వేం దాట చేస్తున్నావు? ఏమయ్యా నువ్వు అజయంతులో ఏం చేద్దామంటే అది మంచి పద్ధతి కాదు. వారిని మార్చాలి. వారిని మారు మనసులో తీసుకురావాలి. దేవుడిని తెలియపరచాలి. ఒకరు వెచ్చరించుకొని బుద్ధి చెప్పుకొని దేవుడితో నడవటం నేర్చుకోవాలి. సోషల్ మీడియాలో వాడు తప్పుడు, వీడు చెడ్డవాడు, ఈయన చెడ్డవాని ఇలా ప్రకటిస్తే నీకు వచ్చేది ఏమి లేదు. ఒక రోజున నువ్వు తీర్పులో నిలబడాలనేది గుర్తించాలి. నువ్వు తీర్పులకు వస్తావు. తీర్పు తీర్చేవాడు ఆయన ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చే రోజు నువ్వు ఎలాగున్నావో, దోషిగా ఉంటావో, నిర్దోషిగా ఉంటావో, ఆ రోజు నీకు బయటపడుతుంది. ప్రతి ఒక్కరికి తీర్పులోకి వస్తుంది. ఆయన లెక్కడిగే దినం రాబోతుంది. ఆ లెక్కని అప్పచెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మన లెక్క ఎలా ఉన్నదో, మనం ఏ రీతిలో ఉన్నామని మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో యథార్థత కలిగి మనము జీవించాలి. మేలు చేసే వారికి కీడు చేయకూడదు. కీడు చేసిన మనం మేలే చేసేవారిగా ఉంటే దేవుడు న్యాయవంతుడు. అప్పుడు దేవుడు చూపించగలుగుతావు. అందుకే అంటున్నాడు ఇక్కడ 15వ వచనంలో అంటాడు చూడండి. అక్కడ 2 మాటలు చదివి నేను ముగిస్తున్నాను. చూడండి, వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను తవ్విన గుంటలో తానే ఎడబడిపోయాడు. గుంట తవ్వుతుంది. ఏం చేయాలి? గుంటలో పడేవాడిని బయటికి తీయాలి. కానీ గుంట తవ్వితే మనం తీసుకున్నవాళ్ళు మనమే పడగలుగుతాం. కాబట్టి మనం గుంట తీసేవారిగా ఉండకూడదు. అందుకే అంటున్నాడు చూడండి, వాడిని తలంచిన చేటు వాడి నెత్తి మీదకే వస్తుంది. తాను యోచించిన బలాత్కారములు ఎవరి నెత్తి మీద? ఏదైతే ఎదుటి వారు బాగోకూడదని కోరుకుంటావో
అది నీకే జరుగుతుంది. ఎదటివాడు పాడైపోయి ఎదటివాడు ఇదైపోవాలి, నేను మంచిగా ఉండాలని నువ్వు చెడిపోతావు. కానీ నువ్వు దేవుని దృష్టిలో దోషిగా నిలబడతావు. కాబట్టి అలాంటిది వద్దు. ఎవరికి కీడు తలపెట్టొద్దు, ఎవరికి చెడు చేయొద్దు. నువ్వు బ్రతికినంత కాలము దేవుని సన్నిధిలో దేవుని తెలుసుకున్న వ్యక్తివైతే నీవు మేలు చేయటానికి ఇష్టపడు. మేలు చేయి, నీ చేతనైనంత వరకు మేలు చేయి. చేతకపోతే ప్రార్థన చేయి, నీకు చేతైనంత వరకు మేలు చేయి. కానీ కీడు మాత్రము చేయొద్దు. ఏ కీడు చేస్తే ఆ కీడు వారింటిలో ఉండి వారిని పీడిస్తుంది. ఆ కీడు వారిని ఎక్కడికి తీసుకెళ్తుందంటే భయంకరమైన దానికి అప్పగిస్తుంది. కాబట్టి కీడు చేయొద్దు. కీడు చేసి కీడును అనుభవించొద్దు. మేలు చేసి నువ్వు కీడు అనుభవించినా పర్వాలేదు, కానీ కీడు మాత్రము చేయకూడదు. కాబట్టి ఆఖరి మాటలో 2 మాటలు ముగిస్తున్నాను. యెహోవా న్యాయము విధించువాడని చూడు, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ఏం చేస్తున్నాడు ఇక్కడ? నేనైతే ఏమంటున్నాడు? ఆయన న్యాయము విధించేవాడు, న్యాయము తీర్చేవాడు ఆయన కనుక. అందుకని సర్వోన్నతుడైన యెహోవాను నేను కీర్తించేదను. ఆయనే కీర్తిస్తా. నేను ఎవరి వైపు చూడను, ఎవరిది నాకు అవసరం లేదు, కానీ ఆయన మీద అనుకుని ఆయన్నే నేను చేస్తున్నాను, ఆయన్నే స్తుతిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి అందుకనే నేను మీ శరణ చొచ్చి ఉన్నానంటే హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి మనము కూడా నిత్యము ఆయన శరణ చొచ్చే వారిగా ఉండాలి. మనం మారాలి. మన క్రియలు, మన ప్రవర్తన, మన మాటలు, మన పద్ధతులన్నీ మారి దేవునికి యథార్థంగా నమ్మకంగా ఆయన అంచు దినాలు ఉన్నాం. రాకడ దినాలు, భయంకరమైన దినాలు మనం ఎదుర్కోవాల్సిన విధానం వస్తుంది. కాబట్టి ఈ దినాల్లో మనం ఎంత దేవునికి లోబడి, ఎంత దేవునికి నమ్మకంగా ఉంటే అంత మన జీవితానికి మన మంచిది, మన ఆత్మకి మంచిది. కాబట్టి నిత్యం ఆయన స్తుతించే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ మాటల దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.